రజనీకాంత్ కూతురు అయినటువంటి ఐశ్వర్య అండ్ అలాగే అల్లుడైనటువంటి ధనుష్ వీళ్ళిద్దరూ ఎంత క్యూట్గా అనిపించే వాళ్ళంటే అరే ది బెస్ట్ కపుల్ అనుకున్నారు చాలామంది. అయితే ఆయన సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు డైరెక్టర్గా అండ్ అలాగే ప్రొడ్యూసర్గా కూడా పనిచేశారు. కొన్ని మూవీస్కి ఆయన డైలాగ్స్ రాయడం జరిగింది, డబ్బింగ్ కూడా అంటే ధనుష్కి ఉన్న క్వాలిటీస్ ఇంకెవ్వరికీ లేవు. వాయి తీసుకొలవరి సాంగ్ పాడినప్పటి నుంచి ఆయన సాంగ్స్కి కూడా చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు. అండ్ దాని తర్వాత మనకి ఎప్పుడైతే 3 మూవీ వచ్చిందో అప్పటి నుంచి ఇటు టాలీవుడ్ అలాగే కాలీవుడ్ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక స్టార్డమ్ అయితే క్రియేట్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడిప్పుడే రీసెంట్ టైమ్స్లో విడాకులు అనేది ప్రతి ఇంట్లో కామన్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. మరి నార్మల్ హ్యూమన్ బీయింగ్ లైఫ్లో అంటే ఇప్పుడు మనం నార్మల్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. మరి మనకే డివోర్స్ అనేది కామన్ అయిపోయింది అంటే సినీ ఇండస్ట్రీలో డివోర్స్ అనేది అయితే ఉత్తుత్తి మాటలాగా అయిపోయింది. వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు, వీళ్ళు డివోర్స్ తీసుకున్నారు, ఇదే ఎక్కువగా టాపిక్ అనేది ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. ఎందుకు అంటే ప్రజెంట్ వీళ్ళ గురించి కూడా చాలామంది ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళు విడిపోయారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం. అప్పటికి ధనుష్ వాళ్ళ మదర్ చాలా ట్రై చేశారంట, వద్దు విడాకులు తీసుకోకు, మంచి ఫ్యామిలీ అది, ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఎప్పుడైనా కూడా భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి వాళ్ళ మధ్యలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఏంటని వాళ్ళు చెప్తారు కానీ చెప్పి బయట ఉన్న వాళ్ళకి చిన్న సమస్యలానే అనిపిస్తూ ఉంటాయి. మరి వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఆయన మూవీస్లోకి కొంచెం తగ్గిస్తూ వస్తున్నారు. రీసెంట్గానే ఆయన ఒక ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే ఆయన మరో పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యాడంట. అది కూడా ఆయనకి తెలిసిన చుట్టాల అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాడంట. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉంటే మేబీ మా ఇద్దరికి మిస్కమ్యూనికేషన్ అయ్యి మళ్ళీ ఇంకొక రిలేషన్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో అని చెప్పేసి ధనుష్ అనుకుంటున్నాడంట. అయితే ఆల్రెడీ కొంతమంది అమ్మాయిలను చూసినప్పటికీ కూడా ఆయనకి ఎప్పుడూ కూడా వద్దు నేను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అన్నారంట. మరి ధనుష్ వాళ్ళ పేరెంట్స్ సైడ్ అయితే చాలామంది క్లియర్గా ఉన్నారంట, ఖచ్చితంగా మేమైతే ఇంకో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము అని. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కాలీవుడ్లో అలాగే టాలీవుడ్లో మొత్తం ఇదే టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి చూడాలి నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని. సో ఇది వాటి వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.